వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1989 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు డి నాగరాజ్ గారు, ఎస్పీ ఏఐజీ అడ్మిన్ తెలంగాణ పోలీస్. ఫైనల్గా చెప్పండి సార్, పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, రావాలనుకున్న వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏముంటుంది? పోలీస్ అంటేనే పనిచేసేది. నేను ఇక్కడ వచ్చి సుఖపడతాను అనుకుంటే తప్పు. నాకు తెలిసినంత వరకు నేను చూసిన పోలీస్ డిపార్ట్మెంట్లో, అంటే నేను 89లో వచ్చిన కాబట్టి నేను అక్కడి నుంచి చూస్తున్నా అనుకోవట్లేదు. నా చిన్నతనం నుంచి పోలీస్తో మాకు ఇంటరాక్షన్ ఉన్న కుటుంబం. ఎందుకంటే నేను చెప్పిన కదా, మా ఇంట్లో ఫస్ట్ చైల్డ్ మా సిస్టరే మెడికల్ ఆఫీసర్, అవును, డాక్టర్. కాబట్టి మా ఇంటికి ఎప్పుడుగా రాకపోకలు పోయే మెడికల్ సర్టిఫికేట్స్ కోసమో లేకుంటే ఇంకో రిపోర్ట్ కోసమో వస్తుండేవాళ్ళు, పోయేవాళ్ళు. ఖమ్మంకి వచ్చిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ, కలెక్టర్స్ కానీ. మా సిస్టర్ గైనకాలజిస్ట్ కాబట్టి వాళ్ళు హాస్పిటల్కి వచ్చి చూపించుకోవటమో లేకుంటే మేము వెళ్ళటమో. నేను వెళ్ళేటప్పుడు నేను ఇంట్లో చిన్నవాడిని కాబట్టి మా అక్కమ్మటి నేను వెళ్తుండటం, ఇలా మొదటి నుంచి చూస్తూనే వచ్చిన కుటుంబం. మోరవర్ మా ఇంటి వెనకనే టౌన్ పోలీస్ స్టేషన్ ఉండేది, ఖమ్మం పోలీస్ స్టేషన్. కాబట్టి మాకు అందరితో పరిచయాలు ఉన్న కుటుంబమే మాది. నాకు తెలిసినంత వరకు నేను చూసిన పోలీసింగ్లో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ర్యాంక్, కుటుంబాల్ని, స్నేహాల్ని, బంధువుల్ని కోల్పోయిన వాళ్ళే ఎక్కువ మంది. ఈ ఉద్యోగంలో పడి నేను ఇలా ఉండాలి, నేను ఇలా చేయాలి, వీళ్ళకు ఇలా చేయాలి, వీళ్ళు నన్ను నమ్ముకొని ఉన్నారు, నేను వీళ్ళకి పని చేయడానికి కదా వచ్చాను. ఇందాక మీరు సర్వీస్ మోటో అన్నారు కదా, అలా ఉన్న వాళ్ళే ఎక్కువ చూశాను నేను. ఇప్పుడు వస్తున్న వాళ్ళని నేను చూడాల్సిన అవసరం కూడా లేదు. మీరు అన్నది నాకు కనపడలేదు కూడా, ఎందుకంటే నేను ఇప్పుడు అక్కడ ఫీల్డ్లో లేను. నేనున్న దగ్గర మీకు ఇట్లాంటివి కనపడవు. నేను ఏ ర్యాంకులో ఎక్కడ ఉద్యోగం చేసినా నా పరిసరాల్లో మీరు ఇప్పుడు అన్న పదాలు నాకు ఎక్కడ కనపడవు. ఎందుకంటే వాళ్ళు కలిసి ఒక టీం అయిపోతాం ఇమీడియట్గా. వాళ్ళు నన్ను తిట్టుకున్నా, ఇప్పుడు నేను మహబాద్లో గుడంబా తీశానని చెప్పాను. మరి గుడంబా తీశాను అంటే అప్పటిదాకా ఏదో ఒకటి జరిగి ఉంటుంది కదా. అందరినీ తప్పనట్లేదు, నేనేదో పెద్ద సత్యహరిశ్చంద్రుని ఊడిపడ్డాను అనట్లేదు. కానీ మనం మాట్లాడుకొని ఒక యూనిట్గా కమిట్మెంట్తో ముందుకెళ్తున్నప్పుడు మరి అందరూ ఎవరు తప్పు చేయాలనుకోరండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా ఎవరూ తప్పు చేయాలనుకోరు. ఎవరికైతే పని పడుద్దో, ఎవరికైతే అత్యవసరంగా పని అయిపోవాలనుకుంటారో, ఎవరైతే నాది నడవాలనుకుంటారో, ఆ కుర్చీలో కూర్చున్న వాడిని ప్రలోభాలకు లోను చేయడానికి గుంజుతూ ఉంటాడు. అక్కడ స్టార్ట్ అవుద్ది ఇది. ఎవరు కూడా వస్తూనే నాకు ఇంత ఇస్తావా అంత ఇస్తావా అని ఏ ఆఫీసరు ఏ డిపార్ట్మెంట్లో అనరండి. మీకు పని ఉంది, ఒక ఆఫీస్లో ఒక పని కావడానికి కొంత సమయం పట్టుద్దండి. ఫైల్ తిరిగి రావాలి, చూడాలి, చేయాలంటే కొంత టైం పట్టుద్ది. కానీ మనకి ఇమ్మీడియట్గా పని అయిపోవాలి. కాబట్టి ఏం చేయాలి? ఆఫర్ ఇస్తాం. అక్కడికి వాళ్ళు లొంగడు ఇంకొకటికి, అక్కడికి లొంగడు ఇంకొకటికి, ఇలా తిరుగుతూ లాస్ట్కు అందరిని భ్రష్టు పట్టించేసి లాస్ట్కు వాళ్ళు లంచగొండి అని చెప్పేస్తారు. మనమే అది. కరెక్ట్. అంటే నేను వ్యవస్థ అలా ఉంది అంటున్నాను. ఇప్పుడు మొన్న ఎలక్షన్ కమిషన్ ఎవరో కామెంట్ చేసినట్టు చూశాను. ఈ మధ్య కొంచెం పేపర్లు చదవట్లేదు నేను ఎక్కువ. మునుగోడు ఎలక్షన్లో ఓటర్లు మాకు డబ్బులు పంచలేదని రోడ్ల మీద కూర్చున్నారు అని ఏదో. డబ్బు పంచలేదు అంటే నేను ఎవరిని అడిగాను, అదేంటి నిజంగా డబ్బు పంచలేదా అక్కడ అంటే ఒక 2 పార్టీలు ఇచ్చారట, ఇంకో పార్టీ వాడు ఇవ్వలేదని కూర్చున్నాడు అంటే. సరే, నవ్వుకున్నా ఇది అత్యంత విచారించదగ్గ అంశం. విచారం కాదండి, ప్రమాదకర పరిస్థితి. అయ్యా ముందు జరిగేది అదే లేదు. కానీ ఒక్కసారి మనం గతంలోకి వెళ్దాం. ఏనాడన్నా ఓటరు నాకు డబ్బు ఇవ్వండి నేను ఓటేస్తాను అన్నాడా? అనలేదు. ఇప్పుడు మీ ఏజ్లో, మీ అనుభవంలో కానీ, నాకు ఇప్పుడు దగ్గర 60 అది ఇప్పుడు ఉండేది కదా, పాంప్లెట్ వచ్చేది. ఎప్పుడండి? చాలా తర్వాత కాలంలో పాంప్లెట్లు గతంలో ఫస్ట్లో లేవు. ఏ ఓటర్ అన్నా ఏ గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి పార్టీ నాయకుడి దగ్గరకో లేదా క్యాండిడేట్ దగ్గరకు వెళ్ళి నాకు 2 రూపాయలు ఇవ్వు, 5 రూపాయలు ఇవ్వు అంటే, నేను ఆ రోజుల్లో ముచ్చట చెప్తున్నాను, నేను ఓటేస్తాను అన్నాడా ఎప్పుడన్నా? ఎప్పుడు లేదు. మరి ఇలా రోడ్డు మీద ఎందుకు కూర్చుంటున్నాడు నాకు డబ్బు ఇవ్వేంటని? మనం అలాట్ చేస్తాం. నేను వాళ్ళకి పులిహోర ప్యాకెట్, తర్వాత బిర్యానీ ప్యాకెట్ మారింది, బిర్యానీ పోయి ఇప్పుడు ఇంకోటి వచ్చింది. నేను మెదక్లో ఉన్నప్పుడు ఒక మీడియా మిత్రుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరో గ్రామ పంచాయతీ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్ ఏదో నిలబడ్డప్పుడు ఆయన చెప్పుకొస్తున్నాడు, ఎక్కడో ఒక దగ్గర మాట్లాడుకోవాలి కదా, ఈ బాధ అంతా తీర్చుకోవాలి కదా. సార్ చాలా కష్టం ఉన్నది సార్, ఇంత డబ్బు ఖర్చు అయిపోతుంది, ఇంత అడుగు ఈ చిన్న ఎలక్షన్కి ఎట్లా సార్ ఇట్లా అయితే అంటే, అసలు ఏం జరుగుతుంది అని అడిగారు. కొన్ని ఊర్లలో ఇంటి తలుపులు తీసి ఉంటాయట, రాత్రి పడుకోరట ఎవడొస్తాడో అని. కొన్ని చోట్ల ఇంటి ముందు పెట్టేసి వెళ్ళిపోవాలి ప్యాక్స్. డబ్బు కాదు, డబ్బు పంపకం లాస్ట్లో జరుగుతుంది. చికెనో, మటనో, బాటిలో అన్నీ పెట్టేసిపోవాలి. అయితే నేను అడిగా, మరి నాన్ వెజ్ వాళ్ళకంటే మీరు చికెన్ మటన్ పెడుతున్నారు, మరి వెజ్ వాళ్ళకి ఏం పెడతారు అన్న అంటే, కాజు, బాదాం, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరా
కూల్ డ్రింక్స్. అంటే ఇది ఎవరు చేసిన తప్పు అంటే మనల్ని మనమే వేలేసుకొని చూపుకొని మన చెంపలు మనమే కొట్టుకొని మనమే సరి చేసుకోవాలి. ఎందుకంటే వీఆర్ ఆల్ ద పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ. ఇక్కడ నేను ఎవరిని పాయింట్అవుట్ చేసి ఎవరినో నీ తప్పని అంటలా. ఈ తప్పులో నేను భాగస్తుడనే కదా, నేను దీంట్లోనే బతుకుతున్నా కదా. కాబట్టి మనమేం కమండలం పట్టుకొని సన్యాసం పట్టుకొని హిమాలయాలకు పోవాలనుకోవట్లేదు, దీంట్లోనే బతకాలనుకుంటున్నాం. అంటే నేను అని వచ్చేది ఏంటంటే కరప్షన్ అనేది డెఫినేషన్ మారుతూ వస్తుంది. ఒకప్పుడు ఉద్యోగం చేసే అధికారి తన జీతం డబ్బులతో మాత్రమే బతికేవారు. ఇప్పటికీ నేను చూపిస్తాను, నాకు తెలిసిన ఐఏఎస్ ఆఫీసర్స్ రిటైర్ అయిన వాళ్ళు, డీజీలుగా రిటైర్ అయిన వాళ్ళు, వాళ్ళ ఇంటిలో ఉండే ఫర్నిచర్ కానీ, వాళ్ళు తిరిగే వెహికల్స్ కానీ, వాళ్ళ ఆహారపు అలవాట్లు కానీ మీరు చూస్తే ఇప్పటికి కూడా షాక్ అవుతారు. వాళ్ళు దేని మీదకి పోదు వాళ్ళ మనసు, వాళ్ళు మాత్రమే బతకాలనుకుంటారు. సార్ ఇప్పుడు నేను ఒక పేరు చెప్తాను, దాని పక్క నుంచి 100 కామెంట్స్ వస్తాయి. పొరపాట్లు తప్పులు అందరితో జరుగుతాయి, కానీ వాళ్ళ జీవన విధానం గురించి నేను చెప్తున్నాను. రైట్. అరే ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్ అయిన ఆయన ఆటో ఎక్కిపోవటం చూసిన నేను. అవునండి. వెహికల్ లేక ఉన్న వెహికల్ ఒకటి ఎవరో తీసుకెళ్ళిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబరు, ఆయన బయటికి వెళ్ళాలనుకుంటే ఆటో ఎక్కిపోయినా అని చూశాను నేను. ఐపీఎస్లో కూడా ఉన్నారండి. అదే ఉన్నారు, నేను అదే అంటున్నాను. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఆ విధంగా ఉన్నారు. ఇంకా నేను పవర్లో ఉన్నాను అనుకుని అరే తురే మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. సార్ అదే నేను అదే చెప్తున్నా. అది ప్రతి ఒక్క ఇండివిజువాలిటీ మైండ్ సెట్ అండి. అది మనము వ్యవస్థ మీదకి రుద్దలేము. అది ఇండివిజువల్ మైండ్ సెట్. ఓకే సార్, ఇంకొక విషయం సార్, పోలీస్ అనగానే మీరెంత కష్టపడతారో మీ వెనక ఇంకొక మనిషి ఉంటారండి. అంటే నేను మిమ్మల్ని కాదు, టోటల్ పోలీస్కి కింద కానిస్టేబుల్ అవ్వచ్చు, హోంగార్డ్ అవ్వచ్చు, డీజీపీ వరకు ఆ వెనక ఉన్న వ్యక్తికి సెల్యూట్ చేయాలంట భార్య. అవునా కాదా? ఎస్. మిమ్మల్ని బయటికి పంపిన తర్వాత మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసి ఒక లెవెల్ తీసుకొచ్చింది అంటే ఆవిడే అంటే. నేను అదే చెప్తున్నాను కదా, వెనక ఉన్న మనిషి అంటే ఇంకెవరో కాదు, భార్యే. అంతే. అసలు వీడు ఒక టైంలో, ఇప్పుడు కాదు, బయటికి వెళ్తే ఇంటికి వస్తాడా రాదా అని కూడా అలాగే కూర్చొని చూస్తూ ఉంటుంది. ఎందరి భార్యలు మా ఆయన వస్తాడా రాడా, అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ శబ్దం విన్నా, ఏ వార్త వచ్చినా ఇలా చనిపోయారట అంటే ఆందోళన. అదే కదా. అదొక్కటే కాదు, వాళ్ళేమో స్కూల్కి పంపడం దగ్గర మా ఉద్యోగ ధర్మం అని వాళ్ళు, ఉద్యోగ ధర్మం అని మేము. ఇక సరే ఇల్లు చూసుకోవటము, పిల్లల హోంవర్క్లు కానీ వాళ్ళ ఎదుగుదలకు కారణం అంతా అనే కదా. కాబట్టి అది వాస్తవం, అది అందరు అంగీకరించాల్సిందే. సెల్యూట్ కొడితే సరిపోదు, కాళ్ళు మొక్కాలి. సెల్యూట్ కొడితే సరిపోదు, సెల్యూట్ 100 మంది కొట్టి ఉంటాం. అవును, అలా కాదు. అమ్మకు ఎలా కాళ్ళు మొక్కుతామో అలా భార్య కాళ్ళు మొక్కితే ఆ రుణం కొద్దిగా తీర్చుకున్నట్టు అయింది. కానీ కొంతమంది భార్య కాళ్ళు పట్టుకోవడం అన్నది సార్, నేను అది మళ్ళీ చెప్తాను, అది ఎవరి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. అది వాళ్ళకి అది అర్థమైతే, భార్య అనే క్యారెక్టర్ ఏంటి అనేది వాళ్ళకు అర్థమైతే ఒక లెక్క, అర్థం కాకపోతే ఇంకో లెక్క. ఫైనల్గా చెప్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇది థ్యాంక్లెస్ జాబ్ అయినా ఖచ్చితంగా పవర్ఫుల్ జాబ్. ఇది ప్రజలకి 24 గంటలు అందుబాటులో ఉండే ఉద్యోగం ఏదంటే పోలీస్. ప్రజలకి ఏ కష్టం వచ్చినా ముందు పిలిచేది, తలుచుకునేది పోలీస్. అంత పవర్ఫుల్ జాబ్ చేయాలంటే దేవుడు ఇచ్చిన అదృష్టం కూడా ఉండాలంటున్నారు మన గురువు గారు. ఆయన చెప్తున్నట్లుగా ఇదేదో బ్యాంక్ ఉద్యోగంలాగా ఉదయం వచ్చాం సాయంత్రం వెళ్ళిపోయామని కాకుండా, లేదా మరో ఉద్యోగంలాగా కాకుండా, ఇది ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉన్న జాబ్. ఈ జాబ్లో ఎంత సర్వీస్ చేస్తే ప్రజలు మీకు అంత మెచ్చుకుంటారు, మీ తర్వాత కూడా వాళ్ళ గురించి చర్చించుకుంటారు. అది పోలీస్. కానీ డబ్బుల కోసం లేదా మరో ఇతర కోసం దీనికి వస్తే మాత్రం ఈ డిపార్ట్మెంట్ సక్సెస్ఫుల్ కాదు అనేది ఆయన చెప్తున్నారు. ఇది డి నాగరాజ్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో కేసుతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ సార్. ఫైనల్గా క్లోజ్ చేసే ముందు నేను ఇంకొక భాష చెప్పండి, అంటే మీరు చెప్తున్న దానిలో లింక్ అయినా కాబట్టి చెప్తాను. చెప్పండి. పోలీసు ఉద్యోగం అని చేస్తే కాదండి, బాధ్యత అని చేస్తే కూడా కాదు, ఇది ధర్మం అనుకొని చేస్తేనే అవుద్ది. రైతు ఎంత కష్టాల్లో ఉన్నా, ఎంత నష్టం వచ్చినా, వరదలు వచ్చినా, కరువులు వచ్చినా, పంట నాశనమైనా, గిట్టుబాటు ధర రాకపోయినా వ్యవసాయం చేస్తుంటాడు. అవును. ఎందుకు? తను బతకాలని కాదు, అది ధర్మం కాబట్టి. అది ధర్మం అని రైతు నమ్మిండు కాబట్టి. అట్లనే బోధన, టీచర్, అది టీచర్ కావచ్చు, లెక్చరర్ కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, అది ధర్మం. ఎందుకు అంటే రా మెటీరియల్గా ఉండే ఒక మనిషిని నైపుణ్యంగా తయారు చేసి సమాజంలోకి పంపేది ఆయనే. అవును. అటువంటి టీచర్ది కూడా వృత్తి కాదు, అది ధర్మం. అలాగే మెడికల్, ప్రాణం పోతా ఉంటే ఒకటి తలుచుకునేది దేవుణ్ణి, 2 తలుచుకునేది డాక్టర్ని, అది ధర్మం.
అలాగే పోలీసు కూడా ధర్మం. ఇది ధర్మం అని భావిస్తేనే మనం ఎట్లా పని చేయాలో తెలుస్తుంది. ఇక నాకేదో నెలకు జీతం ఇస్తున్నారు, నేను ఒక పని చేస్తా, లేకుంటే ఇక్కడ ఏదో వస్తుంది అక్కడ ఏదో వస్తుంది అనుకుంటే అవసరం లేదు. నాకు తెలిసినంతవరకు ఈ సమాజంలో ఈ 4 ధర్మాలు పనిచేయాల్సిందే. సరే, మీ గురించి నేను చెప్పకూడదు, ఎందుకంటే మీది ధర్మమే. ప్రశ్నిస్తే తప్ప పని కాదు. ప్రశ్నించేటోడు కూడా కావాలి మనం. అవును. ప్రశ్నించకపోతే మునపని నియంతృత్వం పెరుగుతుంది కదా. అవును. ప్రశ్నించాలి. ప్రశ్నించాల్సింది ఎవరు? ఈ సమాజం మొత్తాన్ని, ప్రతి ఒక్కళ్ళని కూడా మీడియా. కాబట్టి మీది ధర్మమే. థ్యాంక్ యూ.